మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయిగా? నాలుగు మీ టీం ఉన్నాయిలా మరి మీరంతా ఓన్లీ ఏరియా ఉంటారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళే ఇక్కడే ఉన్నాం. మనం వచ్చిన తర్వాత ఏమేమి మనం సీజ్ చేసినాం, ఏమేమి డేటా కలెక్ట్ చేసినాం, ఏ రాష్ట్రం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో ఏమైనా అబ్జర్వేషన్స్ ఉంటే మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి మళ్ళీ మనం మీడియాకి అడ్రస్ చేస్తాం. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మేడ్చల్ జోన్లో ఉన్నటువంటి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్, దేవరాంజల్ విలేజ్ సంబంధించిన మల్లన్న కాలనీ ఫేజ్ 2లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో సివిల్ పోలీసు, ఏఆర్ పోలీసు, ట్రాఫిక్, ఎస్ఓటి, సిసిఎస్, ఉమెన్ సేఫ్టీ అందరూ కలిసి దాదాపుగా 280 పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మన లోకల్గా ఉన్నటువంటి కొంతమంది అనుమానితులు ఈ ఫైర్ ఆర్మ్స్ వాడటము, ఎక్స్ప్లోజివ్స్ వాడటము, అవాంఛనీయటువంటి అసాంఘిక కార్యకలాపాలకి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు కల్పించడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజానికానికి సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్న ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉన్నదా, ఎవరు వస్తున్నారు, ఎవరు ఉంటున్నారు అనే దాని మీద ఈ యొక్క సోదాలు చేయడం జరిగింది. దాదాపు 620 హౌజెస్ చెక్ చేయడం జరిగింది. ఇందులో 1884 హౌజెస్ చెక్ చేసి దాని నుంచి మనము ఈరోజు దాదాపు ఒక 35 2 వీలర్స్, ఒక 3 వీలరు, ఒక 4 వీలరు అంటే టోటల్గా 37 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 63 ఇల్లీగల్ గ్యాస్ రీఫిల్లింగ్ సంబంధించినటువంటి సిలిండర్స్ని, 300 గుట్కా ప్యాకెట్స్, 74 లీటర్ల లిక్కరు, ఒక రౌడీ షీటరు, 2 సస్పెక్ట్స్, 2 గాంజా కన్జ్యూమర్స్ని కూడా ఇందులో మనం చెక్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ట్రాఫిక్ సిబ్బంది కూడా వాళ్ళు వెహికల్స్ ని చెక్ చేసి 332 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. అందులో వాళ్ళ మీద ఉన్నటువంటి పాత చలానస్ దాదాపు 244 క్లియర్ చేసి 1,04,000 రూపాయల అమౌంట్ వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా డాటా కూడా మన ఏరియాని ఒక 600 హౌసెస్ మనం చెక్ చేస్తే ఈ 1884 మంది పర్సన్స్ లో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళు మనకి ఎక్కువగా మనకి బీహార్ నుంచి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ఉన్నట్టు మనకి ఇక్కడ వివరాలు తెలిసినాయి. వాటితో పాటు అంటే బీహార్ నుంచి ఒక 330 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 282, మహారాష్ట్ర నుంచి 260, ఒరిస్సా నుంచి 175, కర్ణాటక నుంచి 180 ఈ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని వాళ్ళు లేబర్ పని చేసుకోవడం, వేరే ఇంకా అదర్ చిన్న చిన్న జాబ్స్ చేసుకోవడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అన్ని కూడా మన పోలీస్ స్టేషన్లో రికార్డ్స్కి తీసుకొచ్చి తదుపరి కూడా వాళ్ళ మీద కంటిన్యూగా నిఘా పెట్టడం జరుగుతున్నది. మరి ఈ యొక్క కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మేడ్చల్, ఏసీపీస్ మన మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి, అదేవిధంగా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందు కూడా కంటిన్యూ చేస్తామని, ముఖ్యంగా ప్రజల యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ గురించి ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది.